A person is suffering from bleeding gums and wounds take a long time to heal. Which food should they increase in their diet? ఒక వ్యక్తి చిగుళ్ళ నుండి రక్తస్రావం మరియు గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. వారు తమ ఆహారంలో వేటిని పెంచుకోవాలి? పాలు మరియు గుడ్లు, బియ్యం మరియు గోధుమలు, ఉసిరి నిమ్మ వంటి పుల్లని పండ్లు, పప్పు ధాన్యాలు. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిట్రస్ ఫ్రూట్స్. చిగుళ్ళ నుండి రక్తం రావడం అనేది స్కర్వీ వ్యాధి లక్షణం. ఇది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. నిమ్మ, ఉసిరి వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ an oil is peeled, we often get tears in our eyes. This is due to the release of. ఉల్లిపాయను కోసినప్పుడు మన కళ్ళలో నీళ్లు వస్తాయి. దీనికి కారణం విడుదలయ్యే అమైనో ఆమ్లాలు, సల్ఫోనిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, ఎస్టిక్ ఆమ్లము. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ బి, సల్ఫోనిక్ యాసిడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సల్ఫోనిక్ యాసిడ్ ఉల్లిపాయ కోసినప్పుడు అందులోని ఎంజైమ్స్ అమైనో యాసిడ్ని సల్ఫాక్సైడ్లను సల్ఫోనిక్ ఆమ్లంలుగా మారుస్తాయి. ఇది గాలిలోకి ప్రవేశించి కళ్ళలో నీరు వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫార్మర్ వాంట్స్ టు గ్రో లెగ్యుమినస్ క్రాప్ టు రీస్టోర్ సాయిల్ ఫర్టిలిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ హీ చూస్? నేల సారాన్ని పెంచడానికి ఒక రైతు లెమినస్ పంటను పండించాలనుకున్నాడు. అతను ఈ క్రింది వాటిలో దేన్ని ఎంచుకోవాలి? వరి, మొక్కజొన్న, వేరుశనగ, గోధుమ. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. వేరుశనగ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిక్కుడు జాతి మొక్కల వేళ్లలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలోని నైట్రోజన్ని గ్రహించి నేలలో స్థాపిస్తుంది. తద్వారా నేల యొక్క సారం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ జింజర్ దట్ వి యూజ్ ఇన్ కుకింగ్? మనం వంటలో ఉపయోగించే అల్లం మొక్క యొక్క ఏ భాగాన్ని యూజ్ చేస్తాము? వేరు, రూపాంతరం చెందిన కాండము, ఫలము, ఆకు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? రూపాంతరం చెందిన కాండం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అల్లము, పసుపు, బంగాళాదుంప వంటి భూగర్భ కాండ రూపాంతరాలు ఇవి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ అబ్జర్వ్డ్ దట్ ఏ షాడో ఈజ్ షార్టెస్ట్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ ది డే. దట్ టైమ్ ఈజ్. ఒక విద్యార్థి పగటిపూట ఒక నిర్దిష్ట సమయంలో నీడ అతి తక్కువ పొడవు ఉండడాన్ని గమనిస్తాడు. ఆ సమయం 8 o'clock, 8 AM, 12 noon, 4 PM, 6 PM. Which one is the correct answer? Afternoon 12 is the correct answer. Afternoon 12 సూర్యుడు సరిగ్గా మన నడినెత్తి మీద ఉంటాడు కాబట్టి కిరణాలు నిలువుగా పడతాయి. అందుకే నీడ పొడవు అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద మిస్ఫిట్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్ బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. పోషణ విధానం ఆధారంగా క్రింది సమూహంలో సరిపోని దాన్ని గుర్తించండి. పుట్టగొడుగు, ఈస్ట్, బ్రెడ్ వోల్ అండ్ మందార. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మందార స్వయం పోషితం. మిగిలిన 3 పుట్టగొడుగు, ఈస్ట్, బ్రెడ్ మోల్డ్ అనేవి కుళ్ళిన పదార్థాలపై ఆధారపడి ఉండే పూతికాహారాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. టు ప్రివెంట్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ గేట్స్ we apply paint. The process of prevents iron from the coming into contact with which one? ఇనుప గేట్లు తుప్పు పట్టకుండా ఉండడానికి మనం పెయింట్ చేస్తాము. ఈ ప్రక్రియ ఇనుము దేనితో సంబంధం లేకుండా నిరోధిస్తుంది. నైట్రోజన్ మాత్రమే, ఆక్సిజన్ మరియు తేమ, సూర్యకిరణాలు, దుమ్ము. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆక్సిజన్ మరియు తేమ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆక్సిజన్ మరియు తేమ అనేవి ఇనుపును తుప్పు పట్టకుండా చూస్తుంది. గాలిలో ఆక్సిజన్, తేమ అనేవి ఉన్నప్పుడు మాత్రమే ఇనుము తుప్పు పట్టే అవకాశం ఉంది. పెయింట్ వేయడం వల్ల ఇనుముకు వీటితో సంబంధం అనేది తెగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సోషల్ ఇన్సెక్ట్? కింది వాటిలో సామాజిక కీటకం ఏంటి? ఈగ, దోమ,
తేనెటీగ, బొద్దింక. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? తేనెటీగ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సమూహాలుగా నివసిస్తాయి మరియు పని విభజన కలిగి ఉంటాయి. అందుకే వీటిని సామాజిక కీటకాలని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ పర్సన్ వై వి ఫీల్ కూల్ అండర్ ఎ ట్రీ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్. వేసవిలో చెట్టు కింద చల్లగా అనిపించడానికి ప్రధాన కారణం ఏంటి? కిరణజన సంయోగక్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, శోషణం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? బాష్పోత్సేకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొక్కల ఆకుల ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటికి పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ వల్ల చెట్టు చుట్టూ ఉన్న గాలి చల్లబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వైల్ టెస్టింగ్ ఫర్ స్టార్చ్ ఇన్ ఎ లీఫ్, వై ఈజ్ ద లీఫ్ ఫస్ట్ బాయిల్డ్ ఇన్ మిథిలేటెడ్ స్పిరిట్. ఆకులో పిండి పదార్థాన్ని పరీక్షించేటప్పుడు ఆకుని మొదట మిథిలేటెడ్ స్పిరిట్లో ఎందుకు మరిగిస్తాము? ఆకు మెత్త కావడానికి, క్లోరోఫిల్ని తొలగించడానికి, ఆకును చంపడానికి, పిండి పదార్థాన్ని పెంచడానికి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. క్లోరోఫిల్ని తొలగించడానికి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోరోఫిల్ని తొలగించడానికి, ఆకులో పిండి పదార్థాన్ని గుర్తించడానికి అయోడిన్ పరీక్ష చేస్తారు. ఆకు ఆకుపచ్చగా ఉంటే రంగు మార్పు స్పష్టంగా కనిపించదు. అందుకే స్పిరిట్లో మరిగించి క్లోరోఫిల్ని మనము తొలగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిర్రర్స్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్ టు సీ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఎ టీత్. దంతవైద్యులు పళ్ళ యొక్క పెద్ద చిత్రాన్ని చూడడానికి ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం, సమతల దర్పణం, పుటాకార దర్పణం, ద్వినాభ్యాంతర దర్పణం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పుటాకార దర్పణం. వస్తువు చాలా దగ్గరగా ఉంచినప్పుడు పుటాకార దర్పణం పెద్దదైన నిలువుగా ఉండే చిత్రాన్ని చూపిస్తుంది. అందుకే దంతవైద్యులు దీన్ని వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఈజ్. కిణ్వ ప్రక్రియ సమయంలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియలో CO2 విడుదలవుతుంది. బ్రెడ్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. బ్రెడ్ ఉబ్బడానికి కూడా ఇదే కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విల్లీ ఆర్ ప్రజెంట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మానవ జీర్ణ వ్యవస్థలో విల్లి ఏ భాగంలో ఉంటుంది? జీర్ణాశయం, పెద్ద పేగు, చిన్న పేగు, ఆహారవాహిక. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిన్న ప్రేగు అనేది కరెక్ట్ ఆన్సర్. చిన్న ప్రేగు లోపల గోడలపై ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలు ఇవి జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి శోషించడానికి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎ వాటర్ సైకిల్. నీటి చక్రం యొక్క సరైన క్రమాన్ని సూచించేది ఏది? కండెన్సేషన్, ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్. ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్, ఎవాపరేషన్, కండెన్సేషన్. కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఎవాపరేషన్. Which one is the correct answer? Here B is the correct answer. Evaporation after condensation after precipitation. అంటే ఎవాపరేషన్ ఆవిరి మేఘాలుగా మారడం అనేది ఎవాపరేషన్. వర్షం పడడం అనేది కండెన్సేషన్. ప్రెసిపిటేషన్ అనేది ఇది ఒక సరి అయిన క్రమము. అవపాతంలో ఫస్ట్ నీరు ఆవిరి కావడము, ఆవిరి మేఘాలుగా మారడము, తర్వాత వర్షం పడము, ఇదంతా ఒక క్రమంలో ఉంటుంది. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ బిటన్ బై ఎ స్నేక్, ద పాయిజన్ ఎంటర్స్ ద బాడీ త్రూ. పాము కాటు వేసినప్పుడు విషం దేని ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది? జీర్ణ వ్యవస్థ, నరాల వ్యవస్థ, రక్త ప్రవాహం, కండరాలు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్?
రక్త ప్రవాహం ద్వారా విషం అనేది ప్రవేశిస్తుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాము కాటు వేసినప్పుడు విషం నేరుగా రక్తంలోకి లేదా రక్తం రక్త వ్యవస్థలోనికి ప్రవేశించి శరీరం మొత్తానికి వ్యాపిస్తుంది. విచ్ బర్డ్ మేక్స్ ఇట్స్ నెట్స్ బిట్వీన్ ద స్టోన్స్ ఆన్ ది రోడ్ సైడ్? రోడ్డు పక్కన రాళ్ల మధ్య గూడు కట్టుకునే పక్షి ఏది? కాకి, ఇండియన్ ర్యాబిట్, గిజిగాడు, కోయిల. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. ఇండియన్ రాబిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ రాబిన్ ఇది చాలా సున్నితమైన గూడుని చిన్న రెమ్మలు, జుట్టు వాటితో రాళ్ల మధ్య ఇది నిర్మించుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రినబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? కింది వాటిలో పునరుద్ధరించలేని శక్తి వనరు ఏది? సౌరశక్తి, పవనశక్తి, బొగ్గు, తరంగ శక్తి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? బొగ్గు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బొగ్గు ఏర్పడడానికి లక్షల ఏళ్ళు పడుతుంది. ఇది వాడే కొద్దీ అయిపోతుంది. తిరిగి త్వరగా దీన్ని ఉత్పత్తి చేయలేము కాబట్టి ఇది పునరుద్ధరించలేని వనరు అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద కెమికల్ యూజ్డ్ టు ప్యూరిఫై వాటర్ బై కిల్లింగ్ జర్మ్స్ ఈజ్? నీటిలో క్రిములను చంపి శుద్ధి చేయడానికి ఉపయోగించే రసాయనము. బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్, పొటాషియం, బేకింగ్ సోడా. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నీటిలో బ్యాక్టీరియా మరియు క్రిములను చంపడానికి ఉపయోగపడుతుంది. దీనినే క్లోరినేషన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఇన్ డైట్ కాసెస్? ఆహారంలో అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. అనేమియా, రక్తహీనత, గాయిటర్, రికెట్స్ అండ్ రేచీకటి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. గాయిటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరమవుతుంది. దీని లోపం వల్ల మెడవాపు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ ఫోటోసింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్? మొక్కలు ప్రోటీన్ల తయారీకి ఏ వాయువుని ఉపయోగిస్తాయి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హీలియం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? నైట్రోజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రోటీన్లలో నైట్రోజన్ ఒక ముఖ్యమైన భాగం. మొక్కలు నేరుగా గాలి నుండి నైట్రోజన్ని తీసుకోలేవు. నేల నుండి గ్రహించి ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ రిఫర్డ్ టు యాజ్? ప్రపంచ ఊపిరితిత్తులు అని వేటిని అంటారు? అమెజాన్ వర్షారణ్యాలు, హిమాలయ అడవులు, ఆకురాల్చు అడవులు, మడ అడవులు. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. అమెజాన్ వర్షారణ్యాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రపంచానికి అవసరమైన అత్యధిక ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే వీటిని ప్రపంచ ఊపిరితిత్తులు అని కూడా చెప్పవచ్చు. వాట్ హ్యాపెన్స్ టు ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ద థర్మోమీటర్ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ ఐస్ ఆర్ కోల్డ్ వాటర్? థర్మామీటర్ను మంచునీటిలో ఉంచినప్పుడు అందులోని పాదరసం స్థాయి ఏమవుతుంది? పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, తగ్గుతుంది, మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పాదరసం వ్యాకోచించి పైకి వస్తుంది. ఉష్ణోగ్రత తగ్గితే మంచు నీరు సంకోచించి కిందకి పడిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎనిమల్ యూజెస్ ద ఈకోలొకేషన్ టు ఫైండ్ ఇట్స్ వే అండ్ ప్రే? ఏ జంతువు తన మార్గాన్ని మరియు ఆహారాన్ని కనుగొనడానికి ఎకోలొకేషన్ ప్రతిధ్వని ఉపయోగిస్తుంది? గద్ద, గబ్బిలం, గుడ్లగూబ, పాము. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. గబ్బిలం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గబ్బిలము అల్ట్రాసోనిక్ ధ్వనులను విడుదల చేస్తాయి. ఆ ధ్వనులు అడ్డు తగిలి తెగిపోకుండా వడ్లే దానికవి గుర్తిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ప్రైమర్లీ
caused by the increase of which gas in the atmosphere. వాతావరణంలోని ఏ వాయువు పెరగడం వల్ల భూగోళం వేడెక్కడం అంటే గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా జరుగుతుంది. నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, హైడ్రోజన్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్ ఇది గ్రీన్ హౌస్ వాయువు. ఇది సూర్యుని వేడిని బట్టి భూమి ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్. బలం యొక్క ఎస్ఐ ప్రమాణము. జౌల్, వాట్, న్యూటన్, పాస్కల్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. న్యూటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూటన్ బలాన్ని కొలవడానికి అంతర్జాతీయంగా అంగీకరించిన ప్రమాణము. న్యూటన్ ఎన్. నెక్స్ట్ క్వశ్చన్. టు చెక్ వెదర్ ఏ సొల్యూషన్ ఈజ్ అసిడిక్ ఆర్ బేసిక్ యూజింగ్ ద టర్మరిక్ విచ్ కలర్ చేంజ్ అక్కర్స్ ఇన్ బేసిక్ సొల్యూషన్. పసుపును ఉపయోగించి ఒక ద్రావణం ఆమ్లమా క్షారమా అని పరీక్షించినప్పుడు క్షార ద్రావణంలో రంగు ఎలా మారుతుంది? పసుపు, ఎరుపు, నీలం రంగు ఉండదు. ఎరుపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎరుపు. పసుపు ఒక సహజ ఆమ్లానికి. ఇది ఆమ్లాలతో రంగు మారదు, కానీ క్షారాలతో సబ్బునీటి వంటి వాటిని కలిపినప్పుడు ఆ రంగు మారుతుంది. అది ఎరుపు రంగులోనికి మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్. ఘర్షణను దేని ద్వారా తగ్గించవచ్చు? ఉపరితల గరుకుదనాన్ని పెంచడం వల్ల, కందెనలు వాడడం వల్ల, బరువు పెంచడం ద్వారా, ఉపరితలాన్ని పొడిగా ఉంచడం వల్ల. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? కామెంట్ ఇట్. కందెనలు వాడడం ద్వారా. నూనె లేదా గ్రీజు వంటి కందెనలు వాడడం వల్ల మనము ఉపరితలం యొక్క రెండు ఉపరితలాల మధ్య గరుకుదనాన్ని తగ్గించి ఘర్షణను తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఉమెన్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. మానవ రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, మెలనిన్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? హిమోగ్లోబిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉండే ఇనుము కలిగిన ప్రోటీన్. ఇది ఆక్సిజన్ని మోసుకొస్తుంది మరియు రక్తానికి ఇనుపు రంగును ఇస్తుంది. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిమోగ్లోబిన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫలదీకరణం తర్వాత పుష్పం యొక్క ఏ భాగం ఫలంగా మారుతుంది? అండం, అండాశయం, కీలాగ్రం, కీలం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? అండాశయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండాశయము ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా మారుతాయి. అండాశయం అనేది ఫలంగా మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. క్రింది వాటిలో భౌతిక మార్పులకు ఉదాహరణ ఏంటి? కట్టె కాలడం, ఇనుము తుప్పు పట్టడం, మంచు కరగడం, ఆహారం జీర్ణం కావడం. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? మంచు కరగడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మంచు కరగడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక భౌతిక మార్పు, ఎందుకంటే నీరు కేవలం స్థితిని మారుస్తుంది. కానీ అంటే ఇక్కడ మంచు అనేది ద్రవ రూపంలో మారుతుంది. అంటే కొత్త పదార్థం ఏది ఏర్పడదు, కానీ ఇది భౌతిక మార్పుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.